గోదావరి కనిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గోదావరి కనిలోని గాంధీనగర్లో గల గీతాంజలి హై స్కూల్ 2000-2001 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారరీత్యా స్థిరపడిన వారంతా ఒక చోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. వచ్చింది. ఎందుకంటే మీరు ఒక్కొక్క రంగంలో వివిధ రంగాల్లో గొప్పగా ఎదగడం, సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా ఎదగడం చూసిన తర్వాత మేము ఆ రోజు చెప్పినటువంటి చదువుకు ఈరోజు నిజంగా ఫలితం వచ్చిందని మేము భావిస్తున్నాం. అలా రాకపోతే నీకు తెలిసిన ఒక్కటే, ఎక్కడో బెంగళూరులో నుంచి చార్వాణి టీచర్ ఎందుకు రావాలి మీకోసం? ఒక్క ప్రశ్న వేసుకుంటే సార్ దగ్గరలో ఉన్న మేము వస్తాం, ఇక్కడ ఉన్న వస్తాం, హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇద్దరు పంచపక్ష పద్మాలు పెడతారనో కాదు, మాకు ప్రతిరోజు పంచపక్ష పద్మాలు దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. ఆ రోజు మిమ్మల్ని పనిష్మెంట్ చేసాం, కొట్టాము, తిట్టాము, అన్నీ భరించారు. ఆ పిల్లలు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు చూద్దామనే ఉత్కంఠతో హ్యాపీగా మేము అందరం వచ్చాం. అంతేనా టీచర్స్? అది సో అందుకని మేము అనుకున్నట్టుగానే ఎదిగారు. కాకపోతే ఇంకా ఎదగాల్సిన వ్యక్తులలో అంటే ఎవరు ఫీల్ కావద్దు అంటే చెప్పడం అనేటువంటి అనుకుంటున్నాను. మీరు ఎవరు ఫీల్ కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను. కుమార్ అనే పిల్లవాడు మీ బ్యాచ్లో ఉంటాడు. ఎప్పుడు కుమార్లో ఉన్న టాలెంట్కి ఏ పిల్లలను చూడలేకపోతున్నారు. కానీ ఎందుకు అక్కడే ఉన్నాడు అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రోజు నర్సరీలో వాడికి ఇంత పెద్ద జుట్టు ఉండేది. మదర్ టీచర్ గుర్తుందా మీకు? బాగా జుట్టు ఉండేది చిన్నప్పుడు. దాదాపు మీ నాన్నగారు పిలిచి చెప్పినా కూడా దేవుడు ఇస్తారు దేవుడు నర్సరీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ వరకు అయితే అప్పటికి కూడా చేయలేదు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఏ రోజు పెట్టిస్తే ఆ రోజు నేర్చుకుంటుంటే మదర్ టీచర్కి వెళ్ళేసి ఏంది టీచర్ వీడు ఇస్తుంది ఎలా నేర్చుకున్నాడంటే వాడు నేర్చుకున్నాడని చెప్తారు. సో నిజంగా కుమారే కదా, కుమార్ గాజుల నిజంగా చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.